సిట్ దర్యాప్తులో అనేక విషయాలు పేర్కొన్నప్పటికీ ఆ దర్యాప్తు విషయాలను చెప్పుకోకుండా సిట్ దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరగలేదు, అదేవిధంగా జంతు కొవ్వు కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ సిట్ దర్యాప్తు ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు. కల్తీ నెయ్యి వాడకం ద్వారా లడ్డు తయారు చేశారా లేదా అంటే దానికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలతో ప్రజలను మొబ్బబెట్టే కార్యక్రమం చేస్తూ దీన్ని ఏదో విధంగా భక్తుల మనస్సుల్లో నుంచి ఏదో విధంగా బయటికి పంపాలి, దాని మీద చర్చ జరగకూడదని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తూ తన పార్టీ నాయకుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతూ దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఆయన వాదన చాలా అత్యంత అసంబద్ధంగా ఉండడం జరుగుతూ ఉంది. దాదాపు 2019-24 మధ్య కాలంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు 40 మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు